వెల్కమ్ బ్యాక్ టు చిబితి సిటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం కోడి మాంసం కూర వండుకుందామండి. ముందుగా స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని నూనె పోసి కాగిన తర్వాత అందులో 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకుందామండి. అలాగే 4 రెమ్మలు కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత వీటిని బాగా వేగనిద్దామండి. మనం కలుపుతూ వేపుకుందామండి. కలుపుకుండా అలాగే వదిలేస్తే కొంచెం కొంచెంగా వేగుతాయి. సో అందుకని చెప్పేసి కలుపుతూ ఉంటే అన్నీ చక్కగా వేగుతాయి. అందుకని చెప్పేసి కలుపుకుంటూ వేపుకుందామండి. ఇది సగం వేగిన తర్వాత మనం దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని దాన్ని ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయేలాగా కలుపుకుందామండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు, అలా ఉంటే బాగోదు. లేదా అలా వదిలేసామంటే కనుక అది అడుగంటిపోతుంది, మాడిపోతుంది, అప్పుడు కూడా బాగోదు. సో అందుకని వేసుకొని బాగా కలుపుకుందాము. అందులోనే ఇప్పుడు మనం దాల్చిన చెక్క, లవంగాలు 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత అది కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. సో అందుకని కలుపుకుందామండి. ఇప్పుడు బాగా దోరగా వేగిన తర్వాత దాంట్లో మనం కోడి మాంసం తీసుకున్నామండి. నేను 2 కేజీలు తీసుకున్నాను. బాగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి 2 కేజీలు కోడి మాంసం తీసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుందామండి. ఎందుకంటే కింద ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి కదా, అలాగే వదిలేస్తే, అందుకని బాగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో టేస్ట్కి సరిపోయేంతగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు దాంట్లో మనం 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ పసుపు కూడా కూరలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాలు ఉడకబెడదాం. చూసారు కదా, అందులో ఇంకా కొంచెం వాటర్ ఉంది. సో అందుకని చెప్పేసి మనం కలుపుకుందామండి ముందు. ఎందుకంటే అడుగు మాడిపోకూడదు కదా, అందుకని చెప్పేసి కలుపుకొని మూత పెడదామండి. మూత పెట్టి 1 నిమిషం ఉడకబెడదాం. ఈలోపు మనం 2 కప్పుల టమాటో తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం కర్రీలో వేసుకోవాలి. చూసారు కదా, ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలండి. చూసారు కదా, వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం, అడుగు మాడిపోకుండా. కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడకపెట్టాలండి. ఇప్పుడు దాంట్లో మనం 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. మీ ఇష్టం అండి, కారం మీరు తినేదాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనిద్దామండి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీర వేసాక దాన్ని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. తర్వాత దీన్ని మూత తీసి దీంట్లో మసాలా పొడి వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక చిన్న ముక్క కొబ్బరిది, ఎండు కొబ్బరి అండి, అది పొడి చేశాను. మొత్తం కలిపి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల నుండి 5 నిమిషాల వరకు ఉడకబెట్టుకున్నాను. చూసారు కదా, కోడి మాంసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.